విదేశాల నుంచి బ్రాండెడ్ వాచెస్ ను స్మగ్లింగ్ కేసులో తెలంగాణకు చెందిన ఓ మంత్రి కొడుకు పేరు వినిపించడం ఇప్పుడు కలకలం రేపుతోంది. సింగపూర్ నుంచి బ్రాండెడ్ వాచెస్ ను స్మగ్లింగ్ చేస్తూ ఆ కేసులో పొంగులేటి హర్షరెడ్డి పైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు పొంగులేటి హర్షరెడ్డికి చెన్నై కస్టమ్స్ అధికారులు నోటీసులు ఇచ్చినట్టుగా సమాచారం. ఏప్రిల్ 4న విచారణకు రావాలి అంటూ హర్షరెడ్డికి నోటీసులు ఇచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే డెంగ్యూ ఫీవర్ తో బాధపడుతున్నానని, ఏప్రిల్ 27 తర్వాత విచారణకు హాజరవుతానని హర్షరెడ్డి రిప్లై ఇచ్చినట్టుగా తెలుస్తోంది. హర్షరెడ్డి కోసం ముబిన్ అనే వ్యక్తి స్మగ్లింగ్ చేస్తూ సింగపూర్ నుంచి బ్రాండెడ్ వాచెస్ తీసుకొస్తున్నట్టుగా కస్టమ్స్ అధికారులు కేసులో పేర్కొన్నారు. ముబిన్ నుంచి 2 బ్రాండెడ్ వాచెస్ ను స్వాధీనం చేసుకున్నారు చెన్నై కస్టమ్స్ అధికారులు. ఒక్కో వాచ్ ధర 1,75,00,000 ఉన్నట్టుగా తెలుస్తోంది. వాచెస్ కు హవాలా రూపంలో హర్షరెడ్డి డబ్బులు చెల్లించినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. విదేశాల నుంచి బ్రాండెడ్ వాచెస్ స్మగ్లింగ్ కేసులో తెలంగాణకు చెందిన ఓ మంత్రి కొడుకు పేరు వినిపించడం కలకలం రేపుతోంది. సింగపూర్ నుంచి బ్రాండెడ్ వాచెస్ ను స్మగ్లింగ్ చేస్తున్నట్టుగా కూడా ఆరోపణలు వస్తున్నాయి పొంగులేటి హర్షరెడ్డి పైన. ఈ మేరకు పొంగులేటి హర్షరెడ్డికి చెన్నై కస్టమ్స్ అధికారులు నోటీసులు పంపించారు. దీనికి సంబంధించి అప్డేట్, తదనంతర పరిణామాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, హర్షరెడ్డిపై చెన్నై కస్టమ్స్ అధికారులు చేస్తున్న ఆరోపణలేంటి? 100 కోట్లకు పైగా కుంభకోణం ఉంటుందని ఆరోపిస్తున్న నేపథ్యంలో పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? రాజేశ్వరి, మనం చూస్తున్నాం ఏదైతే ఇవాళ అంతా కూడా దీనికి సంబంధించి ప్రధానంగా తెలంగాణ మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తనయుడు పొంగులేటి హర్షారెడ్డికి చెన్నై కస్టమ్స్ అధికారులు నోటీసు సర్వ్ చేశారు. ఏదైతే బ్రాండెడ్ వాచ్లకు సంబంధించిన దాంట్లో ఏప్రిల్ 4న అంటే 3 రోజుల క్రితం విచారణకు హాజరు కావాల్సిందిగా పొంగులేటి హర్షారెడ్డికి కస్టమ్స్ అధికారులు నోటీసులు సర్వ్ చేశారు. అయితే దీనికి సంబంధించి ఆయన డెంగ్యూ ఫీవర్ తో బాధపడుతున్నట్లు ఏప్రిల్ 27 తర్వాత హాజరవుతానని చెప్పేసి రిప్లై ఇచ్చారు. అయితే ప్రధానంగా ముబిన్ అనేటువంటి స్మగ్లర్ నుంచి 2 బ్రాండెడ్ వాచ్లు, ప్రధానంగా పటేక్ పిలిక్ అలాగే క్రికెట్ వాచ్లను హర్షారెడ్డి సింగపూర్ నుంచి తెప్పించినట్లుగా సమాచారం ఉంది. ఇందులో ఒక్కొక్క వాచ్ దాదాపు 1,75,00,000 రూపాయలు ఉన్నట్లుగా కస్టమ్స్ అధికారులు తెచ్చారు. ప్రధానంగా ఇలా పటేక్ పిలిప్ వాచ్ అనేది ఇండియాలో లభించదు. ఈ నేపథ్యంలోనే సింగపూర్ నుంచి ముబిన్ అనే స్మగ్లర్ ద్వారా హర్షారెడ్డి కోసం తెప్పించినట్టు సమాచారం ఉంది. దీంతో కస్టమ్స్ అధికారులు ఆ వాచ్లను స్వాధీనం చేసుకుని ముబిన్ అనేటువంటి స్మగ్లర్ను కూడా అదుపులోకి తీసుకుని విచారించిన తర్వాత దాదాపు 100 కోట్ల రూపాయలకు పైగా వాచ్లను సింగపూర్ నుంచి తీసుకొచ్చినట్టుగా కస్టమ్స్ అధికారులు చేశారు. దీనిపై మొత్తంగా కీలకంగా లోతైన విచారణ జరుగుతున్నట్లుగా మనకైతే సమాచారం ఉంది. అశోక్, మరి కస్టమ్స్ అధికారుల నోటీసుల పైన హర్షరెడ్డి రిప్లై ఏంటి? అయితే మొన్న 3 రోజుల క్రితం అంటే 3 రోజుల క్రితం విచారణకు హాజరు కావాలని చెప్పేసి చెన్నై నుంచి కస్టమ్స్ అధికారులు పొంగులేటి హర్షారెడ్డికి సమాచారం అందించారు. అయితే ఆయనకు డెంగ్యూ ఫీవర్ ఉందని చెప్పేసి దాదాపు 3 వారాలు ఏప్రిల్ 27 తర్వాతనే తాను విచారణకు హాజరవుతానని చెప్పేసి పొంగులేటి హర్షారెడ్డి చెప్పినట్టుగా సమాచారం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా వాచ్లకు సంబంధించి, విదేశీ వాచ్లకు సంబంధించిన దాంట్లో కస్టమ్స్ అధికారుల దాంట్లో ప్రస్తుతం కేసు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ కేసు ఎటువైపు వెళ్తున్నట్టు ఒక సంచలనం అయితే మనకు కనిపిస్తుంది. రాజేశ్వర్. రైట్, థ్యాంక్ యూ అశోక్.